దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన అను అంశమును గురించి దేవుని లేఖనములను మనం ధ్యానిస్తున్నాము. ప్రార్థన జీవితము మరి విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన లేని జీవితము మరి జీవము లేనటువంటి శరీరమునకు సాదృశ్యమై ఉంటూ ఉన్నది. ప్రార్థన విశ్వాసి యొక్క మరి జీవముగా పరిగణించబడుతూ ఉంది. ఎందుకంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనగా దేవుని మాటలను దేవుని సన్నిధానంలో వినగలగటం, అనగా దేవునితో సంబంధం కలిగి ఉండటమే ప్రార్థన. మరి మనము చేసే ప్రార్థన ద్వారా దేవుడు పరలోక ద్వారాలు తెరుస్తాడు, పాతాళ ద్వారాలను మూసివేస్తాడు. వీటన్నిటికీ మూలము మన ప్రార్థన జీవితము. ప్రార్థన అంటే కేవలము ఒక ఆచారము కాదు, కానీ ప్రియులారా, ప్రార్థన అనగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, పరలోక మార్గములు తెరవబడటానికి, పరలోకపు అధికారము భూలోకంలో కృమ్మరించబడటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆయుధము. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ రిచువల్, ప్రేయర్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ ద ఆల్మైటీ గాడ్. ప్రార్థన మరి దేవునితో సహవాసము కలిగి ఉండటమే, దేవునితో సంబంధం కలిగి ఉండటమే. అయితే ప్రియులారా, మరి ఆ పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితాన్ని మనము పరిశీలన చేద్దాం. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మరి ఆయన విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, కానీ మరి గొప్ప ప్రార్థనా పరుడుగా అబ్రహామును మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పరిశుద్ధ లేఖనాలను మరి ప్రార్థనా పరుడు అని దేవుడు అబ్రహామును గురించి పలుకుతూ ఉన్నాడు. మరి అబీమెలెకు అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాను తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆ శారమ్మను ఎవరు ముట్టనీయకుండా ఆ యొక్క రాత్రి వేళ అబీమెలెకు యొద్దకు దేవుడు వచ్చి, ఇదిగో నీవు ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పి మరి ఆ యొక్క అబీమెలెకును దేవుడు హెచ్చరించాడు. అంతేకాదు, మరి నీవు అబ్రహాము యొద్దకు వెళ్ళు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి ఆ మనుష్యుని భార్యను అనగా అబ్రహాము భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనికి చెప్పెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు మరి పిలిచి దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశంలోనికి మరి ఆయనను తను ఉన్న చోటు నుంచి తన కుటుంబం అంతటిని తీసుకొని బయలుదేరమని చెప్పినప్పుడు దేవుని మాటలకు విధేయత చూపిన వాడై ఇదిగో అబ్రహాము మరి తన కుటుంబం అంతటిని తీసుకొని బయలుదేరాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును.
నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుడి కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి పిలుపును బట్టి అబ్రహాము మరి కనాను దేశమునకు బయలుదేరాడు. అయితే బయలుదేరినటువంటి ఆయన మరి ఆ మార్గమంతటిలో దేవునితో తన సంబంధాన్ని, తన సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునితో మరి తన సంబంధాన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఎక్కడ కూడా దేవునితో మరి మాట్లాడటం ఆపలేదు. దేవుని నామమున ప్రార్థించడం ఆయన ఆపలేదు. కానీ నిత్యము ఆయన సన్నిధిలో మరి బలిపీఠాలు కట్టుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అబ్రహాము మరి దేవుని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. దేవునితో ఎల్లప్పుడూ ఆయన సహవాసము కలిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము మరి దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆయన నడవడమే కాదు, ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుని నామమున బలిపీఠము కట్టి, ఎక్కడెక్కడైతే దేవుడు తనకు ప్రత్యక్షమవుతున్నాడో, ఎక్కడైతే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ స్థలం అంతటిని మరి దేవుని సన్నిధిగా పవిత్రముగా ఎంచి అబ్రహాము దేవుని నామములో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఆదికాండము 13వ అధ్యాయంలో మళ్ళీ మనం గమనిస్తున్నాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. మరి దేవుని సన్నిధానమును స్థాపించి దేవుని నామములో బలిపీఠము కట్టి దేవుడు చేసిన మరి మేలులన్నిటి కొరకు, దేవుడు చేసిన వాగ్దానములన్నిటిని కొరకు మరి దేవుని సన్నిధిలో నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఆయనతో మాట్లాడుతూ ఆయన నుండి శక్తిని పొందుకుంటూ ఆయన నుండి మరి నడవవలసినటువంటి మార్గములను తెలుసుకుంటూ నిత్యము దేవునితో సహవాసము కలిగి అబ్రహాము జీవించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితము, నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? మరి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఆయన ముందుకు సాగాడు.
ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు కూడా అబ్రహాము దేవుని మాటలయందు, దేవుని వాగ్దానములయందు ఆయన విశ్వాసం ఉంచి దేవుని మాటలకు విధేయత చూపి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్నటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు పిలిచినప్పుడు దేవుని వాగ్దానమును పట్టుకొని దేవుని యందు విశ్వాసముంచి మరి ప్రార్థనాపూర్వకంగా అబ్రహాము ముందుకు సాగాడు. మరి అబ్రహామును దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, విశ్వాసులకు తండ్రిగా, మరి అనేక జనములకు ఈ భూలోకమంతా ఆశీర్వదించబడటానికి, అంతేకాదు మరి దేవుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు అబ్రహాము సంతానముగా పిలువబడటానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. అయితే మరి అబ్రహాము మన ముందు 2 విషయాలు ఉంచాడు. మొట్టమొదటిది దేవుని వాగ్దానములయందు విశ్వాసం ఉంచడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఈ 2 విషయాలు అబ్రహాము జీవితం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రాముఖ్యంగా అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం నుంచి మరి దేవుని సన్నిధిలో సాక్ష్యం పొందగలిగినటువంటి ప్రార్థనా పరలంగా మరి దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన ప్రభువా మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ స్నేహితుడు, మీ దాసుడైనటువంటి అబ్రహాముకు మీరు చేసినటువంటి వాగ్దానములను బట్టి అయ్యా అబ్రహాము మీ సన్నిధానంలో విశ్వాసముతో ముందుకు సాగుతూ మరి తాను వెళ్ళిన ప్రతి చోట ప్రభువా మీ సన్నిధికి సాక్షార్థమైనటువంటి బలిపీఠములను నిర్మించి మీ నామమున ప్రార్థన చేసి ఎల్లప్పుడూ మీతో సహవాసము కలిగి అయ్యా మీ యొక్క నమ్మకమైన స్నేహితుడిగా మరి ఆయన గడిపినటువంటి జీవితాన్ని మేమందరము జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధానంలో మేమందరం ప్రభువా అట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రతి కుటుంబంలో ప్రార్థన అనేటువంటి బలిపీఠం కట్టబడి అయా మీ సన్నిధిలో నిత్యము బిడ్డలు ప్రార్థించే కుటుంబాలుగా స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాము. కృపగల దేవా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకురండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలు, కృంగి ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తి అయ్యా ధైర్యము, ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలు ప్రభా మరి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతుండగా, ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ప్రభా బిడ్డలకు కావలసినటువంటి మంచి జ్ఞానమును దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.